సో మరి బాస్టన్ సిటీ నచ్చింది అన్నారు, మరి మా తెలుగు వాళ్ళు నచ్చారా? ఇక్కడ తెలుగు వాళ్ళండి మేడం, అసలు ఇంతగా బాగా చూసుకుంటున్నారు, ఆదరిస్తున్నారు మమ్మల్ని. ప్రతి తెలుగు ప్రేక్షకులు బ్రోస్టల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ అండి. మమ్మల్ని మా జబర్దస్త్ టీంని కానీ మమ్మల్ని కానీ ఇంత ఆదరిస్తున్నందుకు. ముఖ్యంగా మా సంస్థ ఉండగా మేడం, తెలుగు అసోసియేషన్ గ్రేటర్ బోస్టన్ వాళ్ళు ప్రతి ఒక్కరు అందులో ఉన్న సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చైర్మన్ గారికి అండ్ ఆయన మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు, గొంది శ్రీనివాస్ గారికి, సూర్య గారికి, కళ్యాణ్ గారికి, అందులో ఉన్న లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు అందరికి కూడా థ్యాంక్స్ అండి. మనం చాలా బ్రహ్మాండంగా చూసుకున్నారు ఇక్కడ, మళ్ళీ మర్చిపోలేం, మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరందరూ కూడా మమ్మల్ని మంచి వెల్కమ్ చేసి అంత బాగా ఆదరించారు. మేము నచ్చాం కాబట్టి ఈరోజు ఇంత ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మా కోసం. సో మేము మళ్ళీ పిలిస్తే వస్తారు మీరు? మేడం ఇట్లా పోయిన వెంటనే మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ వచ్చేస్తాం. అంతేనా? అంతే అండి, రియల్లీ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నాడు మేడం, అతనే వెంకట దుగ్గిరెడ్డి గారు అని అట్లాంటాలో ఉంటారు. ఆయన ద్వారా నాకు శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యి ఇక్కడ దాకా రావడం జరిగింది. అంటే కమిటీ వాళ్ళందరూ పిలిపించిన ఇక్కడ రావడం జరిగింది. వెంకట దుగ్గిరెడ్డి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ గారు మీకోసం కూడా థ్యాంక్ యూ. అట్లాంటాలో ఉంటాడు, మీరు అందరు గుర్తుపడతారు, చూస్తే గుర్తుపడతారు. ఓకే. సో మాతో పాటు చాలా సినిమాలు చేశాడు మేడం. అవునా? యాక్టర్ కూడా. ఓకే, అది నాకు తెలియదు. అక్కడ యాక్టింగ్ దగ్గరనే మాకు కలిసి ఇక్కడ దాకా రావడం జరిగింది. అచ్చా, ఓకే. బ్యాక్ ఇండియాలో ఎక్కడండి మీరు? బ్యాక్ ఇండియాలో వచ్చేసి నేను హైదరాబాద్ అండి. మీరు మొత్తం బేసే హైదరాబాద్? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, ప్యారడైజ్ దగ్గర ఉంటాను. మా ఊరు అంటే ఏం లేదు, ప్యారడైజ్ దగ్గర ఉన్న బాలంరాయ్ అనే ఒక బస్తీ ఉంటుంది మేడం, అక్కడే పుట్టి పెరిగాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నా. నాకు అక్కడ నుంచి పోవడం ఇష్టం అవుతలేదు, ఎందుకంటే నేను పుట్టిన ప్లేస్ కాబట్టి. చాలా మంది అంటారు, అరే షిఫ్ట్ కావచ్చు కదా, సినిమాలో వస్తున్నావు, అక్కడ పోతే బాగుంటుంది, ఇక్కడ ఉంటామో. పిల్లల స్టడీస్ కూడా అక్కడే ఉన్నాయి, లయోలా కాలేజ్ అట్లా. చూద్దాం. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఓకే. పెద్ద అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్, మంచి బాగా చేస్తాడు. నేను మీ ద్వారా చెప్తున్నది ఏంటంటే, మా అబ్బాయికి కూడా మంచి వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేపిస్తున్నాను. చూద్దాం లక్ ఎలా ఉంటుందో. గుడ్ లక్ ఫర్ చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారండి? మేడం నేను సినిమా చూస్తాను ఎక్కువ. అంతే? సినిమాలు, టీవీ అండ్ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ట్రెండింగ్లో ఎవరు ఉన్నారు. నేను ఇంట్లో ఉన్నా కానీ లేటెస్ట్ యూత్లో ఏ ట్రెండింగ్ ఉంది నేను అదే ఫాలో అవుతాను మేడం. యూత్ని ఫాలో అవ్వడమే నాకు ఇష్టమైంది, ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మీద పెడితే వాళ్ళని పక్కన పొమ్మంటారు, అంతే. వాళ్ళతో పాటు ట్రెండింగ్లో వెళ్తాను మేడం. అది